జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు నారా లోకేష్ బాబు గారు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి రాష్ట్రంలో 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనం ప్రతి ఇంటికి వెళ్లి మనం మేనిఫెస్టోలో 6 పథకాలు ఇచ్చాం. మనం సూపర్ 6 అని. కానీ సుమారుగా 60 పథకాలు అమలు చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం. ఎన్నో కార్యక్రమాలని 2019 నుంచి 24 మధ్యాన్ని దెబ్బతిన్న నష్టపోయిన ప్రజానీకానికి కానీ ప్రాంతాలను కానీ అభివృద్ధి చేస్తూ ఇప్పుడు 2024 తర్వాత నారా చంద్రబాబు గారి నాయకత్వంలో అటు కేంద్ర నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరినీ సహకారంతో ఈ రాష్ట్రాన్ని ఎంతో సస్యశ్యామలుగా అభివృద్ధి పథకంలో అలాగే సంక్షేమ పథకంలో ముందుకు తీసుకెళ్తున్న ప్రభుత్వం మన ప్రభుత్వం. దీన్ని మనం ఇంటింటికి వెళ్లి స్థానిక ఎన్నికలకు వెళ్లేటప్పటికి మనం ఏ కార్యక్రమం చేసామన్న దాని గురించి ప్రతి మనిషికి తెలియపరిచే కార్యక్రమం చేస్తున్నాం. అలాగే గతంలో ప్రతిపక్షంగా బాదురే కార్యక్రమం మనం ఎంతో గొప్పగా చేసాం. బాబు శూర్తి భవిష్యత్ కార్యక్రమం చేసాం. ఇవన్నీ కూడా ఇలా బూత్ నెంబర్ 84 పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇన్ఛార్జి మన తోట సీతారామకృష్ణ గారు, అలాగే మన రాష్ట్ర అధ్యక్షులు, అలాగే మేమందరూ పెద్దలందరూ కూడా ఏఎన్సీ చైర్మన్ గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ గారు, కార్పొరేషన్ చైర్మన్ గారు, వివిధ హోదాలో ఉన్న డైరెక్టర్స్, అలాగే పార్టీ అధ్యక్ష కార్యదర్శులు అందరూ కూడా దేవారం పట్టణంలో తెలుగుదేశం పార్టీ అన్ని హోదాలో ఉన్న నాయకులందరూ ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి వెళ్తున్నాం. అలాగే కూటమిని కూడా కలుపుకుంటున్నాం. ప్రతి మనిషి అటు బీజేపీ, అలాగే కేంద్ర మంత్రి వారు శ్రీనివాస్ వర్మ గారు, అంజుబాబు గారు వీళ్ళందరినీ కూడా, చిన్నబాబు గారు అందరినీ కూడా కలుపుకుని మనం ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నాం. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని మనం ఏ పద్ధతి చేస్తున్నాం, అటు వైసీపీ పార్టీ లేనిపోయింది, ఇప్పుడు డిఎస్సీ ఉంది, చక్క 16,000 మంది ఉద్యోగాలు చేసుకుంటుంటే అందులో ఏదో అవినీతి జరిగిందని సంవత్సరం తర్వాత మాట్లాడుతున్నారు. ఆ సంవత్సరం తర్వాత దాని కార్యక్రమం ఏంటి? ఆయన గ్రూప్ 1లోనూ 40 మార్కులు వచ్చిన వాళ్ళకి 400 మార్కులు, 400 మార్కులు వచ్చిన 40 మార్కులు ఇచ్చేసి ఎన్నో దుర్మార్గాలు చేసి వాళ్ళందరూ ఉద్యోగాలు పోతున్నాయి. ఇప్పుడు కోర్టు సిట్టు వేసింది, ఆ సిట్టు తప్పు పట్టింది. ఈ అసెంబ్లీ ఈ రోజు అసెంబ్లీ జరుగుతుంది. ఈ అసెంబ్లీలో అన్నింటి మీద నారా చంద్రబాబు గారు అసెంబ్లీ చర్చించి రాబోయే రోజు జగన్మోహన్ రెడ్డి గొడ్డల పార్టీని పూర్తిగా రాష్ట్రం నుంచి నిషేధించే విధంగా కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే ఇంకో కొత్త మీ అందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే మున్సిపాలిటీలు ఈ రోజు బిల్లు జరుగుతుంది. ప్రధానంగా మున్సిపల్ చైర్మన్ ప్రత్యక్ష ఎన్నికలో ఎన్నికయ్యేటట్టు ఆఖరిగా 2000 సంవత్సరంలో నారాయణమ్మ గారు ఆ పదవి చేసిన ప్రత్యక్ష పద్ధతిలో మళ్ళీ ఇప్పుడు వచ్చి రాబోయే మున్సిపల్ ఎన్నికలో కౌన్సిలర్ కోర్టు, చైర్మన్ కోర్టు వేసే విధంగా కార్యక్రమం జరుగుతుంది. అలాగే జడ్పీలు కానీ, ఎంపీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ ఈ డిసెంబర్ నాటికి అన్ని పూర్తవుతాయి. కాబట్టి రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు నాయకత్వంలో ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి విషయాన్ని, ప్రతి సంక్షేమాన్ని, ప్రతి అభివృద్ధిని, ప్రతి సంక్షేమాన్ని అన్ని కూడా ప్రజలకు తీసుకెళ్లే విధంగా కార్యక్రమం చేస్తుంది సదరు తెలియజేస్తున్నాను.